ఎవరికోకండి అబ్బే అనుకో. అవును ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఎవరికోకండి అబ్బే అనుకో. అవును ఎక్కువగా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది మాత్రం ఒక్క నిమిషం. ఏంటబ్బా ఇలా మాట్లాడుతుందని అనుకుంటున్నారు కదా, అది మాత్రం కరెక్టేనండి. ఇదైతే తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఈరోజు శుక్రవారం కదా, నేను మార్నింగ్ ముగ్గు దాకా వెళ్ళలేదులేండి. ఎందుకంటే తను మా బాబు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, నా వీడియోస్ చూసిన వాళ్ళకి మా బాబు ఎవరో తెలియకుండా అయితే ఉంటారు కదా. చూసారు కదా, ఉదయం 6 అయినా కూడా మంచు అయితే అలానే ఉంది. శివరాత్రి వెళ్ళినా కూడా మంచు మాత్రం మాత్రం తగ్గలేదండి. మాకు ఇంకా ఇక్కడ చెరువు దగ్గర కదా, అప్పుడు వచ్చేసి మామూలుగా నీళ్ళ మీద గాలి అయితే చల్లగా, అసలు మార్నింగ్ ఉదయం నిద్ర లేవగానే చలికాలం ఉన్నట్టయితే. ఆల్రెడీ ఇప్పుడు చలికాలమే కదా, ఇంకా వేసవికాలం ఇంకా దగ్గర రాలేదు కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఏంటబ్బా ఇది అనుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి నడమంత్రం కళ్ళాపండి. ఏమైనా కూడా ఇప్పుడు రోడ్లో అంటే నేను ఇలా చెప్తున్నానని మాత్రం పెద్దవాళ్ళు అయితే అలానే చెప్తారండి, నేను చెప్పడం కాదు. ఇప్పుడు రోడ్లు సిమెంట్ రోడ్లు వచ్చినప్పటి నుంచి మట్టి రోడ్లు అయితే లేవు కదా. అప్పుడు వచ్చేసి ఇంకా వాకిలి పచ్చంగా ఉండాలని మాత్రం ఎక్కువగా బయట దుకాణాల దగ్గర కూడా ఇలానే అయితే చల్లుకుంటున్నారు కదా. మామూలుగా మా చిన్నప్పుడు అయితే చెప్పింది సోది అనుకోకుండా ఇదివరకు అయితే పేడతో పచ్చంగా కల్లాపు అయితే చల్లుకునే వాళ్ళం. మామూలుగా ఎప్పుడు పండగలు వచ్చినా స్కూల్ నుంచి వచ్చినప్పుడు పేడ తట్ట తీసుకెళ్ళేసి ఆవుల దగ్గరికి వెళ్ళేసి పేడ అయితే తీసుకొచ్చి ప్రతి శుక్రవారం ఇదివరకు పెద్దవాళ్ళు అయితే వాకిలంతా పచ్చగా ఇలా కళ్ళాపులతో అయితే చల్లి అసలు ఆ కళ వేరండి. కాకపోతే ఇప్పుడు రోడ్లు కాలువలు వచ్చినప్పటి నుంచి మాత్రం ఇంకా అందరూ అయితే ఈ పౌడరే యూస్ చేస్తున్నారు కదా. ఓకేనండి, ఇంకా కళ్ళాపు గోల అయిపోయింది. ముగ్గు అయితే అలా వేసుకున్నాను. ఇంకా ముగ్గు అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇంటి క్లీనింగ్ అండి. ఇంటి క్లీనింగ్ అంటే ఏదో పెద్ద విషయం అయితే కాదు. కాకపోతే ముందు నిద్ర లేవగానే చెప్తారు కదా పెద్దవాళ్ళు, పాచి కసువులు అయితే ఊడ్చాలని, ఇల్లు నీట్గా ఉదయాన్నే ఇలా చేసుకోవాలని అయితే చెప్తారు కదా. అది మాత్రం కంపల్సరీ అయితే ఇంట్లో ముందు నిద్ర లేవగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని అండి. ఓకేనండి, అది కూడా తెలియని వాళ్ళు అయితే ఉండరు కదా. కాకపోతే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలని చెప్పడం తప్ప ఇంకేం లేదండి, మీరైతే మరలా అనుకోవద్దు. ఓకేనండి, ఇంకా క్లీనింగ్ అయిపోయాక కిచెన్లోకి ముందు మన సామ్రాజ్యం ఉదయాన్నే ఇదే కదా. ఉదయాన్నే కాదండి, మామూలుగా రోజంతా ఎక్కువ కాలం గడిపేది మాత్రం ఈ సామ్రాజ్యంలోనే అయితే. ఏమైనా కూడా మనం ఇష్టంగా పిల్లలకి ఇంట్లో మనం వండి పెట్టుకోవడంలో ఉన్న తృప్తి ఆనందం అయితే అస్సలు వేరు కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు ఈ వీడియో కేవలం నా కోసం, అది కాకుండా నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మీకు ఈ వీడియోలో ప్రత్యేకించి ఒక వీడియో షేర్ చేద్దామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది మాత్రం నాకు ఈరోజైతే కొంచెం టైం దొరికింది అంతేనండి. జస్ట్ మీరు ఓపికతో వింటారని అయితే నేను అనుకుంటున్నాను. మామూలుగా అయితే అసలు నేను యూట్యూబ్కి రాకముందైతే మామూలుగా నేను ఎప్పుడు ఇంట్లో 4 గోడల మధ్య అయితే బయట ప్రపంచం అనేది అయితే నాకైతే తెలీదండి. మామూలుగా అయితే నాకేమన్నా కావాలన్నా పెళ్ళికి ముందైతే మా వదిన వాళ్ళతో కానీ, పెళ్ళైనాక అయితే మా వారితో కానీ ఏదో విధంగా నాకేమన్నా కావాలా కొనుక్కోవాలన్నా కూడా ఎవరో ఒకరి సహాయం లేనిదే నేనైతే ఏమైతే చేయలేనండి. కానీ ఇలా ఏం చేయాలన్నా నా లైఫ్ అంతా ఎవరో ఒకరి మీద, మా ఇంట్లో వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా ఆధారపడే ఉంటుందండి. నేను సొంతంగా మాత్రం ఎప్పటికీ ఈ రోజు దాకా అయితే ఎటువంటి పని అయితే నేను చేయలేదు. అటువంటిది ఇంతకీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా,
అటువంటి చిన్న ప్రపంచంలో ఇంత చిన్న యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేస్తుంది అనుకుంటున్నారు కదా! అది మాత్రం నాకు కూడా అయితే తెలీదండి. అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో కూడా అయితే నాకైతే తెలీదు. ఇప్పటిదాకా అయితే ఛానల్ స్టార్ట్ చేసి మీకే అర్థమై ఉంటుంది కదా! 2 సంవత్సరాలు అయితే అయింది. మామూలుగా అయితే అందరూ అనుకుంటుంటారు కదా! తను ఏదో డబ్బైతే సంపాదిస్తుంది ఈ ఛానల్ మీద అనుకుంటున్నారు కదా! అస్సలు ఒక్క రూపాయి కూడా నాకైతే ఇప్పటిదాకా ఏ రూపాయి అయితే నేను ఆశించలేదు. ప్లస్ తీసుకోలేదండి. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మీకైతే షేర్ చేయాలనుకున్నాను. అసలు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టకముందైతే మామూలుగా షేర్ చాట్ ఉంది కదా! అది దాంట్లో మంచి మంచి విషయాలనైతే వాట్సాప్‌లో షేర్ చేస్తుంటాను. అదైతే నాకు ఒక హాబీ లాగా అయిపోయింది. మంచి విషయాలైతే స్టేటస్‌గా పెట్టుకోవడం, అవి మళ్ళీ మళ్ళీ చూసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండి. అదేవిధంగా ఒకరోజైతే ఇలా ఆలోచించాను. ఇలా మంచి మంచి వీడియోస్ స్టేటస్‌లో పెట్టి నలుగురికి యూజ్ అవుతున్నాయి కదా! అదే విషయం ఇలా యూట్యూబ్‌లో కూడా ఇలా స్టార్ట్ చేస్తే బావుంటుంది కదా! అని ఒక థాట్ అయితే వచ్చింది. అదొచ్చేసి ఆల్రెడీ అయితే యూట్యూబ్‌లో కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి కదా! వేరే వాళ్ళ యాప్స్ అవి యూజ్ చేయకూడదని. అదైతే నాకైతే ఏం తెలీదండి ఫస్టు ఛానల్ స్టార్ట్ చేయకముందైతే. స్టార్ట్ చేయకముందు కాదు ఇప్పటిదాకా కూడా. తెలిసినా కూడా అయితే అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలైతే షేర్ చేయాల్సొచ్చింది. అది మాత్రం నాకు కూడా అయితే అసలు ఈ ఛానల్ ఉంటుందో పోతుందో కూడా. సారీ అండి. ఇలా అయితే నా ఛానల్ గురించి చెప్పుకోకూడదు. కానీ మీకైతే షేర్ చేయాలనే అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే చెప్పాల్సొచ్చింది. మామూలుగా ఈ ఛానల్ ఎంతవరకు రీచ్ అయిందో కూడా అయితే అసలు నాకు ఫస్ట్‌లో అయితే తెలిసేది లేదండి. కాకపోతే ఇప్పుడిప్పుడైతే అర్థమవుతుంది. ఈ ఛానల్‌లో నా మాటలు వేరే ఛానల్‌లో అవైతే నాకు చెప్పిన మాటలు సారీ అండి. నేను చెప్పిన మాటలు నాకే వినిపిస్తున్నాయి. అదైతే అంతవరకు రీచ్ అయిందైతే నాకు చాలా సంతోషంగానే ఉంది. కాకపోతే మాత్రం ఎక్కడో ఒక చిన్న బాధ. కాకపోతే నా ఛానల్ మాత్రం గ్రోత్ అలానే ఉంది. అయితే కూడా నేను ఏది కూడా ఆశించకుండా అయితే ఈ వీడియో కాదండి నా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా ఏ యూట్యూబర్‌ని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట అయితే ఇంట్లో వాళ్ళనైతే సాక్రిఫైస్ చేయలేరండి. ఇంట్లో వాళ్ళనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరికైతే వాళ్ళ ఛానల్ వాళ్ళైతే ఎవరికి ఇష్టమైతే ఉండదు కదా! నాది కూడా సేమ్ ప్రాబ్లమ్ అండి. అయితే కాకపోతే నాకు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా వారి సపోర్ట్ అయితే ఫుల్‌గానే ఉంటుంది. చూసే ఉంటారు కదా మీరు నా వీడియోస్‌లో మాత్రం. కాకపోతే ఎక్కడైనా ఒక్క విషయం అండి. ఈ ఛానల్ నీకు అవసరమా? అసలు ఎందుకింత రిస్కు? మామూలుగా ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకోకుండా అది ప్రతి ఒక్కరు మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారండి నాకు తెలిసైతే. నాది కూడా ఒక్కోసారి అలానే అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదో తెలియని బాధ కూడా అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడుతున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేని ఛానల్ అయితే నాదైతే అలానే ఉండిపోయింది. అయితే నేను మాత్రం ఏ ఎక్స్‌పెక్టేషన్ చేయకుండానైతే వీడియో కాదండి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడొచ్చేసి మెయిన్ నేను చెప్పేదేంటంటే ఎవ్వరికీ జీవితం వడ్డించిన విస్తరైతే కాదండి ఈ రోజుల్లో. నా వీడియోస్ చూసుంటారు కదా! పళ్ళు ఈ అని గిలిస్తూ అది మాత్రం నవ్వుతూ ఉందంటే వీళ్ళకేంటబ్బా ఈళ్ళ లైఫ్ చాలా బానే ఉంది కదా అని మాత్రం ఎవ్వరైతే అనుకోవద్దు. నేనే కాదండి ఎవ్వరి వెనకాలైనా ప్రతి నవ్వు వెనుక ఒక బాధ అయితే ఖచ్చితంగానే ఉంటుంది. ఎవరి లైఫ్ అన్ని విధాలా అయితే హ్యాపీగా అయితే ఉండదు కదా! ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజుల్లో అయితే మా వారైతే చెప్తుంటారు అప్పుడప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి ఇంకా కొంచెం బాధలు ఎక్కువైనాయనే చెప్తారు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏదో ఒక మూల చిన్న ఆశ అయితే ఉంటుంది కదా! ఇంత దూరం వచ్చి మనం ఏదో ఒకటైతే సాధించాలన్న తపనైతే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది కదా! ఏదో వచ్చాం, చేసేసాం, మన వల్ల కాదు అని మాత్రం నేనైతే అస్సలు అనుకోలేనండి. ఇంత దూరం వచ్చాక మాత్రం ఏదో ఒకటైతే చేయాల్సిందే. ఖచ్చితంగా దాని ప్రతిఫలం
అది నేను నెరవేర్చుకోవాల్సిందే మాత్రం ఖచ్చితంగా అండి. కాకపోతే ఆ టైం అయితే ఎప్పుడొస్తుందో మాత్రం నేనైతే అసలు తెలుసుకోలేనండి ఇప్పట్లో అయితే. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఇంకో విషయం అయితే చెప్పాలి. ఏమైనా కూడా లైఫ్ అంటే ఎవ్వరికీ వడ్డించిన విస్తరైతే కాదు కదా! మనం లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముఖ్యంగా మన ఆడవాళ్ళం ఆ కుటుంబానికి బలం అవ్వాలే కానీ బలహీనత మాత్రం అస్సలు కానే కాకూడదండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బయట భర్తకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది మనం ఫేస్ చేయగలిగే సామర్థ్యం అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళలో అయితే ఉండాలండి. లైఫ్‌లో ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని మనకున్నంతలోనే ఎటువంటి లోటు లేకుండా చూసుకోగల సామర్థ్యం అయితే ఖచ్చితంగా మనమైతే కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి కుంగిపోయి అది లేదు, ఇది లేదు అనుకోకుండా ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలనైతే అందరి లైఫ్ బాగుండాలని అయితే నేను కోరుకుంటాను. అదే విషయం అయితే ఏదైనా మీకు ఈ వీడియోలో మంచిగా నలుగురికి యూజ్ అయ్యేలాగైతే షేర్ చేయాలని మీకు ఈ వీడియో కాదండి అసలు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా! ఇప్పటిదాకా ఓపిక చేసుకొని మీరు విన్నారని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చాలా చెప్పాలండి. ఇప్పటికే మీకు సోదనిపించిందని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఇంకా నేను చెప్పాలనుకున్నవి మళ్ళీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంక నేనేం చెప్పలేనండి. బాయ్.